ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వేమన పద్యాలు నైతిక మానవీయ విలువలు మాతృభాష పట్ల మమకారాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయని సత్తుపల్లి మండలం విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమన జయంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 100 పాఠశాలలను వేమన పద్య పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలకు విశ్వశాంతి విద్యాలయం ఎంపికైంది. మంగళవారం విశ్వశాంతిలో పద్య పోటీలు జరిగాయి. అనంతరం రాజేశ్వరరావు విజేతలకు ముఖ్య అతిథిగా విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు, వేమన పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో విలువలు పెంపొందించేందుకు భాషా సామర్థ్యాల సాధనకు వేమన శతకం చక్కని పరిష్కార మార్గం అన్నారు. బాల్యం నుంచి మాతృభాషలో చదవడం, రాయడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ సులభంగా ఉండే వేమన పద్యాలను సమాజానికి పరిచయం చేయడం అభినందనీయమన్నారు. తెలుగు భాష నేర్చుకునే వారికి వేమన పద్యాలు ఉపయోగపడతాయన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందుకోసమే మనం కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. మనం ఒక మాట అన్నామంటే ఆ మాటను ఖచ్చితంగా పాటించాలి. అసలు తెలుగు పద్యాలు ఉన్నాయి, పద్యాలు పాడుతూ ఉన్నారు. ఈ పద్యాల వల్ల అసలు ఉపయోగం ఏంటి? నైతిక విలువలు పెంపొందించుకోవచ్చు, ఆనందానుభూతిని పొందవచ్చు, రసానుభూతులను పొందవచ్చు. ఈ ఆనందానుభూతి, రసానుభూతులను పొందిన మీదట మన బాడీ యాక్టివేట్ అయ్యి మన బుర్ర మంచిగా పనిచేస్తుంది. చూడండి, మిగతా మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ఇవన్నీ రావటానికి ఈ సబ్జెక్ట్ బాగుంటుంది. అనంతపురంలో వేమన ఫౌండేషన్ ఉంది. వేమన ఫౌండేషన్ వారు వేమన పద్యాలని ప్రాచుర్యంలోకి తీసుకురావటం కోసం ఈ 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 100 పాఠశాలలను ఎంపిక చేసి ఆ 100 పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో వేమన పద్యాలు ఎవరైతే చెప్తారో ఆ పిల్లలకి సర్టిఫికెట్స్, మెడల్స్, తర్వాత కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా వారు అందజేటువంటి కొన్ని పద్యాలను తీసుకొని వేమన శతకంగా రూపొందించడం జరిగింది. సిపి బ్రౌన్ గారు అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత వారు గుర్తించారు. ఎందుకంటే తెలుగు భాష నేర్చుకునేటటువంటి వారికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని 1824లోనే వేమన శతకాన్ని సమాజానికి పరిచయం చేసినటువంటి ఘనత బ్రౌన్ గారికి దక్కుతుంది చెప్పేసి భాషా సామర్థ్యాలు పెంచాలని వారు ఈ రకంగా చేశారు. ఎందుకంటే వేమన పద్యాలు నేర్చుకుంటే మాతృభాష మీద మమకారం పెరుగుతుంది, విద్యార్థుల్లో లేఖన సామర్థ్యం, పఠనా సామర్థ్యం పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం కూడా విద్యార్థి దశలోనే పిల్లలకి విలువలు నేర్పాలని ఈ అత్యంత సులభంగా ఉండేటటువంటి వేమన పరిచయాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది.